హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ భారతి. మనం ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. ఆ డాక్టరు మనకి దేవుళ్ళలాగా కనిపిస్తాడు. ఆ టైంలో ఆయన మీద ఉన్న నమ్మకం మనకి బాగా తగ్గిపోతుందని మెడిసిన్స్ తెచ్చుకొని ఆయన సూచనలు తూచా తప్పకుండా పాటిస్తాం. ఎందుకంటే మనకంత నాలెడ్జ్ లేదని, వాళ్ళు ఎంతో పెద్ద చదువులు చదివి ఆ విజ్ఞానాన్ని సంపాదించి ఆ పొజిషన్లో ఉన్నారని వాళ్ళని మనం చాలా గొప్పగా చూసుకుంటాం. వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని, వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదని, చాలా డిసిప్లిన్డ్గా ఉండి జీవితాన్ని గడుపుతుంటారని అలా అనుకుంటాం. కానీ డాక్టర్లు కూడా మామూలు మనుషులేనండి, మన నుంచి వెళ్ళిన వాళ్ళే. కాకపోతే వాళ్ళు చదువుకుని ఆ స్థాయికి చేరుకుంటారు. వాళ్ళకు ఉండాల్సిన బలహీనతలు వాళ్ళకు ఉంటాయి తప్పకుండా. ఈ 4 రోజుల నుంచి నేను వింటున్నాను, డాక్టర్ మోహన్ వంశీ గారి అమ్మాయి నమ్రత ఇలా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిందని, తానేలో ఒక డ్రగ్స్ అమ్మే డీలర్ దగ్గర నుంచి ఈమెకి డ్రగ్స్ వస్తూ ఉండేవని, 5 lakhs డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిందని. అయ్యో, ఒక పెద్ద అంకాలజిస్టు, ఈ అమ్మాయి కూడా అంకాలజిస్టే, ఆయన కూతురు ఏంటి ఇలా చేయడం ఏంటి అనుకుంటాం. ఆయనకి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో, ఇదంతా ప్రొఫెషనల్ కాలేజెస్ నుంచే మొదలవుతుందండి. ఈ పార్టీయింగ్ కల్చరు, బాగా డబ్బు ఎక్కువ ఉండడం మూలంగా పార్టీ కల్చర్ మాత్రం వీళ్ళలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఈ లోబర్చే వాళ్ళు, ప్రలోభాలు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు మనుషులే కాబట్టి ముందు కొంచెమే కదా అన్నట్టు స్టార్ట్ చేసి ఆ ప్రలోభాలకి లొంగిపోతారు. అంటే అందరూ అలా ఉండరు కదా. ఆ డాక్టర్కి ఇంకా మిగతా అమ్మాయిలు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఈ అమ్మాయి ఇలా ఉంది. కాకపోతే అమ్మాయి కూడా పెద్ద డాక్టరు. ఆయన తెల్లారు లేస్తే మనకి ఏం తినాలో, ఏం తినకూడదో, ఎలా ఉండాలో, ఎలా డిసిప్లిన్డ్గా ఉండాలో, ఎలా ఎక్సర్సైజ్ చేయాలో ప్రతిదీ చాలా సూచనలు ఇస్తూ ఉంటారు. గొప్ప విషయమే కదా మనకి అలా చెప్పడము. ఒక పెద్ద అంకాలజిస్ట్ అయి ఉండి ఆయన సమయం ఎంత అమూల్యమైంది. ఆ సమయంలో కూడా రిలాక్స్ చేసుకొని మనకి ఇలాంటి సూచనలు అందిస్తూ ఉండడం చాలా గొప్ప విషయం. గొప్ప వ్యక్తిగా నాకు అనిపిస్తారు. అలాగే ఎంతో అత్యంత ఆధునికమైన వైద్య సదుపాయాలన్నీ ఆయన చేకూర్చారు క్యాన్సర్కి ట్రీట్మెంట్కి. అది వాళ్ళ ఒమేగా హాస్పిటల్స్లో చేస్తుంటారు. ఒక రకంగా చూస్తుంటే చాలా గొప్ప వ్యక్తి. ఆయన కూతురు అలా చేసింది అని అంటే చాలా శోచనీయము. ఎక్కడో ఆ అమ్మాయి పట్టు తప్పిపోయింది. ఆ అమ్మాయి మళ్ళీ బాగుపడాలని, తన నుంచి తను తెలుసుకోవాలని, ఇలా పట్టుకుపడడం కూడా చాలా మంచిదయిందని, ఆమె తండ్రి వృత్తిని మళ్ళీ కొనసాగించాలని, మంచి డాక్టర్ అనిపించుకోవాలని కోరుకుందాం. అలాగే షోలాపూర్లో ఒక పెద్ద న్యూరాలజిస్ట్ అండి, ఆయన పేరు వాల్సాంగ్ గార్కరెంట్. పెద్ద న్యూరాలజిస్ట్ ఆయన. ఉత్తమ డాక్టర్గా, ఉత్తమ న్యూరాలజిస్ట్గా కూడా చాలా అవార్డులు తీసుకున్నారు. ఇలాగే టీవీ షోలలో చాలా సలహాలు, సూచనలు, ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. ఆయనకి ప్రత్యేకంగా ఒక చార్టర్ ఫ్లైట్ ఉంది. అంటే ఎంత డబ్బు సంపద సంపాదించారు. పెద్ద హాస్పిటల్ ఉంది ఆయనకి. ఆయన కొడుకు, కోడలు అందరూ కూడా డాక్టర్లే. చాలా పెద్ద హాస్పిటల్, పెద్ద న్యూరాలజిస్ట్, సర్జను. ఎంతమందికి ఎన్ని సలహాలు ఇచ్చి ఉంటారు, ఎన్ని వేల మందికి ట్రీట్మెంట్ చేసి ఉంటారు ఆయన. ఎంత డబ్బు, ఎంత కీర్తి గడించారు ఆయన. అయితే ఆయనకేం బలహీనతలు ఉన్నాయో జీవితంలో. ఒక అమ్మాయి మనీషా అని చెప్పేసి ఆయన దగ్గర అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వచ్చిందంట. ఆమెకి గుడ్డిగా నమ్మి ఈయన అంతా అప్పచెప్తే మరి ఆయన నుంచి ఈమె ఎట్లాంటి లీనియన్స్ తీసుకుందో, మరి ఆయన ఏ రకంగా లొంగ తీసుకుందో ఏమో తెలియదు. కానీ హాస్పిటల్ డబ్బులన్నీ కూడా వేరే ఖాతాలకు మళ్ళించుకోవడం మొదలెట్టిన తర్వాత కొడుకు, కోడలు కూడా చూస్తూ ఉన్నారు కదా అదే హాస్పిటల్లో. వాళ్ళు పట్టుకున్న తర్వాత ఒక 36 lakhs వరకు ఒక అకౌంట్ నుంచి హఠాత్తుగా వెళ్ళాయి అని చెప్పేసి వాళ్ళకి తెలిసింది. అంతే, ఇంకా అమ్మాయి శాలరీ నుంచి కోత పెట్టడము, అది రిటర్న్ ఇవ్వమని అడగటము, అలాంటి కొన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.
అప్పటి నుంచి ఆ అమ్మాయి ఆయన్ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిందంటండి. నేను వచ్చేసి నా 2 పిల్లలతో ఇక్కడ హాస్పిటల్లో ఉరేసుకుంటాను, సూసైడ్ చేసుకుంటాను, అట్లా ఈ హాస్పిటల్లో ఉన్న లొసుగులన్నీ బయట పెడతాను, పత్రికలకు చెప్తాను, అది ఇది అని చెప్పేసి ఆయన్ని, అంత పెద్ద న్యూరాలజిస్ట్ అంటే మెదడులో ఉన్న నరాలన్నిటికీ కూడా ఆయన ట్రీట్మెంట్ చేసి ఉంటారు కదా, ఆయన మైండ్ని ఆయన కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఒకరోజు అందరూ కొడుకు కూతురు అందరూ కోడలు అందరూ కూర్చొని భోజనం చేశారు. వాళ్ళందరితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయనకు ఒక లైసెన్స్డ్ తుపాకీ ఉంది. లోపలికి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి సూసైడ్ చేసేసుకున్నాడు, రివాల్వర్తో పేల్చుకొని కన్నతకు గుండు పెట్టుకుని చనిపోయాడు. ఎంత పెద్ద న్యూరాలజిస్ట్. ఆయన బలహీనత ఏంటి? ఆ అమ్మాయిని గెలవలేకపోయారు. ఆ అమ్మాయి చేసిన బ్లాక్మెయిల్కి లొంగిపోయారు. ఆమె పేరు రాసి పెట్టి చనిపోయారంట. కానీ దేశం ఎంత మంచి డాక్టర్ని కోల్పోయింది. ఆయన ఏమి తప్పు పట్టలేమండి, తప్పు పట్టడానికి లేదు. ఆయన బలహీనత ఆయనది. ఏంటో మరి అమ్మాయి ఏమని బ్లాక్మెయిల్ చేసింది, ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు ఆమెని. అదేదో పెద్ద విషయమే జరిగి ఉంటుంది వాళ్ళ మధ్య, లేదు అని అంటే హాస్పిటల్లో ఏదైనా జరిగి ఉంటుంది. ఆయన దాన్ని నిరోధించలేకపోయారు. ఇప్పటిదాకా సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు పోతాయని చెప్పేసి, ఇన్ని సిరి సంపదలు, కోట్ల సంపాదన అన్నీ ఉన్నా కూడా ఆ బలహీనమైన క్షణము, దాని నుంచి బయటపడలేను అనుకోవడము సూసైడ్కి ప్రేరేపించింది. అలా చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఎంతో సంపాదించి ఎంతో చేసినా కూడా వాళ్ళు అందులో నుంచి బయటపడలేక సూసైడల్ టెండెన్సీ వచ్చేస్తుంది వాళ్ళకు కూడా. అందుకని వాళ్ళు కూడా మనుషులే. కాకపోతే ఇలాంటివన్నీ జరగకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది అలాంటి వ్యక్తులకి, అలాంటి ప్రముఖ వ్యక్తులకి. ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి. కాకపోతే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం సామాన్యులుగా ఉన్నా కూడా డిసిప్లిన్డ్గా ఉండటంతో హాయిగా బ్రతుకుతున్నామని చెప్పేసి, ఇలాంటి తలనొప్పులన్నీ ఏమి తెచ్చుకోకుండా ఉన్నామని చెప్పేసి, ఉన్నంతలో నలుగురికి సాయపడుతూ హ్యాపీగా నవ్వుతూ గడిపేస్తే బాగుంటుంది. కుళ్ళు కుతంత్రాలు, డబ్బు సంపాదన కోసం అడ్డదారులు, ఇవన్నీ తొక్కకుండా ఉన్న దాంట్లో ఉండడం, తినడం, ఇవన్నీ కూడా నయమే అని చెప్పేసి అనిపిస్తుంది ఇలాంటివన్నీ విన్నప్పుడు. ఏ సంపద కాపాడలేదు, ఏ కీర్తి ప్రతిష్టలు కాపాడలేదు. ఒక ఆడమనిషి చేసిన బ్లాక్మెయిల్కి ఆయన చనిపోయారు. అట్లాగే ప్రముఖ వ్యక్తులు కూడా మనుషులే, వాళ్ళకు కూడా చాలా బలహీనతలు ఉంటాయి. వాటన్నిటికీ వాళ్ళ అతీతులు కాదు. ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం నేర్చుకునేది ఏంటి అని అంటే, మనకి తక్కువ ఉన్నా, సామాన్యంగా బతుకుతున్నా, ఉన్న దాంట్లో హ్యాపీగా బతకడం, హ్యాపీగా ఉండడం, నలుగురికి సాయం చేయడం, ఎలాంటి ఆపదలు కొని తెచ్చుకోకపోవడం మనం చేయాల్సిన పని. ఏమంటారు మీరు? ఈ ఉదంతాలు విన్న తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.